హైవేస్ ఈరోజు నాగార్జునని అంతా కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తారు. అంతా కదా కొంతమంది ఏమని 100 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయ్యాడు, 100 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయ్యాడు అని. జనరల్గా ఇప్పుడు ఉన్నట్టు సినిమా హీరోలు మొత్తం ఏంటి 100 కోట్ల క్లబ్లోకి అంటే వాళ్ళ సినిమా వచ్చేసి 100 కోట్ల కలెక్షన్స్ సాధిస్తాయి. బట్ నాగార్జున అటువంటి సినిమా ఇంతవరకు పడలా. దాంతో 100 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయ్యాడు. ఎలానో తెలుసా, బ్యాక్ డోర్ ధర అంటూ కొండా సురేఖ మీద 100 కోట్ల పరువు నష్ట దావా చేశాడంటూ ఎటకారంగా ఆ పోస్టులు. రియాలిటీ ఏంటి? ఈరోజు నాంపల్లి కోర్టుకి అటెండ్ అయి ఉన్నారు పరువు నష్టం కేసుకు సంబంధించి. నాగార్జున, అమల, నాగ చైతన్య, వాళ్ళ కోడలు సుప్రియ అండ్ వాళ్ళ ఆఫీస్లో పనిచేసే వెంకటేశ్వర్లు వీళ్ళంతా అటెండ్ అయి ఉన్నారు. ఇందులో సుప్రియ అండ్ వెంకటేశ్వర్లు నాగార్జున వేసినట్టు పరువు నష్టం కేసు సంబంధించి విట్నెస్ సాక్షులు. నాగార్జున కానీ అమల కానీ నాగ చైతన్యకి వీళ్ళంతా కూడా బాధితులు అన్నట్టు కంప్లైంట్ ఫైల్ చేసింది నాగార్జున తరఫు. కోర్టుకి అటెండ్ అయ్యారు. సో విచారణ సందర్భంగా జడ్జి అడిగారు, ఎందుకు మీరు ఈ కేసు ఫైల్ చేశారు? మీకు పరువు నష్టం కింద అవతల వాళ్ళ మీద క్రిమినల్ కేసు అని పెట్టున్నారు కదా, అంటే వాళ్ళు జైలుకి వెళ్ళాలా లేదా మీకు పరువు నష్టం కింద డబ్బు ఇప్పించాలా? నేను క్రాస్ చెక్ చేశాను నాకున్న సమాచారం మేరకు. నిన్న నాగార్జునకి ఎవరైనా సపోర్ట్గా మాట్లాడింది నిజంగా నవ్వొచ్చింది, నాకు ఇప్పటికీ నవ్వొస్తుంది. రాంగోపాలవరం కూడా అదే షేర్ చేసి ఒక డిఫరెంట్ ఎమోజీ పెట్టాడు. ఏంటి అది? నాగార్జున ఫ్యాన్స్ కానీ నాగార్జున సపోర్ట్ చేసే ఎవరైనా గుర్తుంచుకోండి, మీ మీద కూడా కేసులు వేస్తాం. కొండా సురేఖ తరఫున లాయర్ అంటే మరి అతను నిజంగానే లాయరో లేదన్నప్పుడు ఆ రకంగా మాట్లాడి నాకు అర్థం కావట్లేదు. ఒక లాయర్కి బేసిక్ ఐడియా ఉండదా? ఈ భారతదేశం అని రాజ్యాంగం త్రూ నడుస్తుందని, ప్రాథమిక హక్కులు అనేవి ఉంటాయి, అది టాప్ ప్రయారిటీ అని, సుప్రీంకోర్టు కూడా రక్షిస్తుందన్న ప్రాథమిక హక్కులు తెలియదా? ప్రాథమిక హక్కుల్లో మెయిన్ అంటే వాక్ స్వాతంత్రం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. సో నువ్వు ఎదుటి వాళ్ళని దూషిస్తే తప్పు. ఎదుటివాడు మావాడు అన్నట్టు, అరే ఎదుటివాడు మంచివాడు అన్నట్టు, లేదన్నప్పుడు ఎదుటివాడు పాపం వేరే వాళ్ళు ఇబ్బంది పడుతున్నాడు అన్నట్టు నువ్వు వాడు సపోర్ట్ చేస్తానంటే, అలా సపోర్ట్ చేసి మీద కేసులు పెడతాను, మీరెవరు నాగార్జున సపోర్ట్ చేయొద్దు, సురేఖ ఆల్రెడీ తన మాటలు విత్డ్రా చేసుకున్నారు, ఆమె ఒక బీసీ మహిళ, ఆమె ఉన్నటువంటి మంత్రి పదవిని తొలగించాలని చెప్పి కుట్రలు పండుతున్నారు, నాగార్జున కూడా సపోర్ట్ నేను ఊరుకోను, కేసులు పెడతాను అని బెదిరిస్తే ఏంటన్నట్టండి అది? సో ఇండైరెక్ట్గా కూడా నాగార్జున బెదిరించాడు నేను అతను. ఇప్పటికైనా కేసు వెనక్కి తీసేసుకోండి, ఇండైరెక్ట్గా బెదిరించాడు. అండ్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సైడ్ నుంచి కూడా వచ్చినాయి. పొన్నం ప్రభాకర్ ఉన్నారు రవాణా శాఖ మంత్రి, ఆయన ఏమన్నారు? కొండా సురేఖ గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో మీరు గుర్తుంచుకోండి, మీరు మాట్లాడుతున్నది కొండా సురేఖ ఒక్కదానితో కాదు. మీరు ఏమైనా వ్యాఖ్యలు చేసినా ఆమె ఒక్కదాని మీద అనుకోకండి, మా అందరం కూడా ఆమెకు సపోర్ట్ ఇస్ నథింగ్ బట్ ఆమె అన్నటువంటి మాటలు ఆల్రెడీ విత్డ్రా చేసుకున్నారు. మాటలు విత్డ్రా చేసుకున్న తర్వాత ఆమె కోపం అంతా, బాధ అంతా కేటీఆర్ మీద, బీఆర్ఎస్ల మీద. అది ఆమె కూడా చెప్పారు కదా. మా టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ కూడా ఆయన కూడా చెప్పారు కదా, అయిపోయింది అది అయిపోయింది, ఇద్దరు మహిళలే, అనుకోకుండా తప్పేదో జరిగిపోయింది, వదిలేయండి ఇంకా. అయినా కానీ ఇంకా 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 దాని మీద పరువు నష్టం దావా అన్నట్టు ఇంకొంతమంది వచ్చేసి ఆ పోస్టులు ఈ పోస్టులు పెడితే ఇలా వెళ్తున్నారు కదా, ఇది కరెక్ట్ కాదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇండైరెక్ట్గా ఒక రకంగా సినీ పరిశ్రమకి హెచ్చరిక అన్నట్టు అనుకోవచ్చు. ఎందుకంటే మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీతో సత్సంబంధాలు మెయింటైన్ చేశారు, చాలా క్లోజ్గా ఉన్నారు, అండ్ ఎన్నో అక్రమ కట్టడాలు కట్టున్నారు, ఎన్నో రకాల వ్యాపారాలు చేసుకున్నారు, ఎన్నో రకాల లైసెన్స్లు కూడా తీసేసుకున్నారు, క్లబ్లు, బార్లు, హోటల్ రకరకాలుగా. సో అవి నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఓకే, నడిపించేసుకోండి. ఇప్పుడు సురేఖ విషయంలో మీరు మాట్లాడుతున్న విధానం కావచ్చు, మీరు వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే మీ వెనక వాంటెడ్గా బీఆర్ఎస్ వాళ్ళే ఉండి చేపిస్తున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. తస్మాత్ జాగ్రత్త, మేముగా చూస్తూ ఊరుకోం అని ఇండైరెక్ట్ కూడా హింట్లు ఇస్తున్నారు కాంగ్రెస్ సైడ్ నుంచి. అయినా సరే నాగార్జునకి ఉన్నటువంటి వ్యాపారాలు, స్టూడియోలు మొత్తం ఇక్కడే ఉన్నాయి. అయినా సరే ఈరోజు కోర్టులో ఏమని చెప్పాడు తెలుసా? డబ్బులు నాకొద్దు, నాకున్న సమాచారం అయితే డబ్బుల గురించి ప్రస్తావన తేలా. ఆయన తెచ్చింది ఏంటి? సొసైటీలో ఎంతో గౌరవ మర్యాదలతో బ్రతుకుతూ ఉన్నాం, ఎన్నో సామాజిక కార్యక్రమాలు మేము పాలు పంచుకుంటూ ఉన్నాం, మాకంటూ సమాజంలో ఒక మంచి ప్లేస్ అన్నది ఉంది, గౌరవం ఉంది. ఇవన్నీ కూడా ఈరోజు ఒక్కసారిగా ఆకాశం నుంచి నేల మీద పడేటట్టుగా ఈమె కొండా సురేఖ కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలని యూట్యూబ్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్, పేపర్లు రకరకాలుగా వేసుకుంటా పోయారు. ఎంత ఘోరంగా అంటే చెప్పలేము. కేటీఆర్కి మా మాజీ కోడలు సమంతకు సంబంధించి లింక్ పెడుతూ ఘోరంగా మాట్లాడుకొచ్చున్నారు. అవన్నీ కూడా మేము డీటెయిల్గా మీకు ఇస్తామని చెప్తూ ఏమన్నారంటే, ఆమె మాటలు నిరాధారమైనవి,
నా కొడుకు నాగ చైతన్య కానీ తన భార్య మాజీ భార్య సమంత మీద కానీ విడాకుల విషయంలో ఆమె చేసినటువంటి అసలు ఏమాత్రం కూడా ఆమోదించదగినవి కాదు. ఆ వర్డ్ కూడా చాలా ఇదిగా వాడారండి. అంటే చాలా ఘోరం అటువంటి పదాలు అన్నట్టు. అసలు అలా ఎలా మాట్లాడతారు ఆమె అన్నట్టు. అసలు మా పరువంతా పోగొట్టింది, మమ్మల్ని మానసిక వేదన గురి చేసింది, మనోవేదన గురి చేసింది. అది అల్లలాడిపోతున్నాం ఇప్పుడు కూడా మేము. అటువంటి ఆమెని ఎలా మీరు ఉంచుతారు బయట? క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి కోర్టుకి చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఎవరు, మన సుప్రియ ఉన్నారు కదా ఆయన కోడలు, ఆమె స్టేట్మెంట్ విట్నెస్ సంబంధించి ఇవ్వాలి కదా, సో ఆమె ఇవ్వాల్సింది ఇచ్చున్నారు. నెక్స్ట్ ఇంకా అతను వెంకటేశ్వర్లు. ఓకే, ఈ స్టేట్మెంట్ ఆల్రెడీ రికార్డ్ చేస్తాం, పరిశీలిస్తాం. ఈలోపు వెంకటేశ్వర్కి సంబంధించిన స్టేట్మెంట్ ఉంది కదా, రేపు 10వ తారీఖున మేము తీసుకుంటాం. 10వ తారీఖు కేసు వాయిదా వేస్తాం. ఆ రోజు ఏం స్టెప్ తీసుకోవాలి? కొండా సురేఖకి జరిమానా విధించడమా, లేదు కొండా సురేఖ మీద క్రిమినల్ చర్యలు అన్నట్టు జైలుకి శిక్ష వేయటమా, జైలు శిక్ష అన్నట్టు ఏంటి? సో ఆ రోజు తెలిసింది. నాగార్జున అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు అంత ఖచ్చితంగా మాట్లాడే ఉంటారు. ఆయన సరే వీళ్ళు వెనక్కి తగ్గటం వల్ల అమలు వచ్చేసి రాహుల్ గాంధీతో కూడా ఆల్రెడీ డిస్కస్ చేసినట్టున్నారు ట్వీట్ త్రూనే. ఆల్రెడీ వీళ్ళ టీము రాహుల్ గాంధీ దాకా తీసుకెళ్లేదో ఓరల్గా మాట్లాడుకున్నారని అంటున్నారు. నిజంగా అబద్ధంతో తెలియదు. కొండా సురేఖ మంత్రి పదవి పోయే వరకు నాగార్జున వెనక అడుగేసేటట్టు లేడు. కొండా సురేఖ మీద కోర్టు అక్షింతలు వేసేంత వరకు ఆయన వెనక్కి జరిగేటట్టుగా లేడు. ఇక మీదటన్నా పొలిటీషియన్స్ ఏమన్నా సినిమా వాళ్ళ విషయంలో నోరు జరగకుండా ఉంటారంటే, నిన్నే రఘునందన్ రావు మాట్లాడాడు కదా, చేనేత తెలియదు, చీరంటే ఏంటో తెలియదు, ఆ సంబంధికి ఈయన అలాగా చేనేత బ్రాండ్ అంబాసిడర్గా ఇచ్చాడు, 2 కోట్లు డబ్బు అప్పచెప్పాడు, ఆ బంధం ఏంటో, రక్త సంబంధం ఏంటో, సినిమా వాళ్ళతో కేటర్ అలా ఎందుకు అలా అంటకాయగాడు ఏంటో మొత్తం బయట పెట్టాలని చెప్పేసి అతను అంటున్నాడు. ఇప్పటికీ వెనక తగ్గటం వల్ల. సో పొలిటీషియన్స్ ఈజీ టార్గెట్ అనేట్టుగా సినిమాలను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. సినిమాలు మాత్రం ఈసారి ఊరుకోకుండా అంతా ఏకమవుతున్నారు. ఇది ఎంత దూరం వెళ్ళింది ఏంటి? లెట్స్ వెయిట్ అండ్ సీ.